మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ట్రంప్ ఇండియన్స్ కి అయితే పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి సార్. H1B వీసాల పైన $1,00,000 ఫీజు అయితే పెట్టడం జరిగింది సార్. ఇది ఇప్పుడు షాకింగ్ గా ఉంది. ఎవరైనా ఇప్పుడు ఆ వీసాల కొరకు $1,00,000 కడతారా, ఇది అసలు ఇంపాసిబుల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మరి ఇది ఇండియన్స్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇండియన్ కంపెనీల మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కూడా చెప్తున్నారు. మరి దీన్ని మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు, మరి నిర్ణయం తీసుకోవడం అనుకున్న కారణం ఏంటి, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఒకవైపు అమెరికాకి మనకి మధ్య బైలేటరల్ ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. అక్కడ నుంచి ప్రతినిధి వచ్చాడు, ఇక్కడ నుంచి మన అగర్వాల్ అనుకుంటా ఆయన పేరు, ఇక్కడ నుంచి ట్రేడ్ ప్రతినిధి చర్చిస్తున్నారు. ఇద్దరు కూడా ఒక బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఒక కొలిక్కి రావడం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ పదే పదే ఈ మధ్య మోడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇండియా నాకు చాలా దగ్గర, అది ఇదని మాట్లాడుతున్నాడు. మొన్ననే బర్త్డే విషెస్ కూడా చెప్పాడు. ఇదొక పక్క జరుగుతుంటే ట్రంప్ 3 ప్రధాన నిర్ణయాలు నిన్న భారతదేశానికి యాంటీగా ప్రకటించాడు. 3 2 ముందు చెప్తాను. 2 ఏంటంటే, ఒకటి భారత నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే డ్రగ్ కంపెనీల కొంత కంపెనీల్ని లేకపోతే యజమానుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ వీసాలని అంతా కూడా రద్దు చేసే ప్రక్రియ. దీనికి ట్రంప్ చెప్పే కారణం ఏంటంటే, ఫెంటానిల్ అనే ఒక డ్రగ్కి సంబంధించిన కెమికల్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇది డ్రగ్ కంట్రీ అని కూడా అన్నాడు ఇండియాని. అంటే ఈ ఫెంటానిల్ వల్ల ఏమవుతుందంటే, ఇది హెరాయిన్ కంటే కూడా 50 రెట్లు ఎక్కువ డేంజరస్ ఫెంటానిల్ అనేది. ఈ ఫెంటానిల్ వల్ల అమెరికాలో పర్ ఇయర్కి 48,000 మంది చనిపోతున్నారు. అందుకని యాంటీ ఫెంటానిల్ క్యాంపెయిన్ పేరుతో అమెరికా చేస్తుంది. ఈవెన్ కెనడా మీద కూడా అనేక ఆంక్షలు ఈ ఫెంటానిల్ కోసమే చేసింది. అట్లాగే లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా ఫెంటానిల్ కెమికల్ రావడం వల్ల దాన్ని డ్రగ్గా వాడుతున్నారు. దానివల్ల 48,000 మంది చనిపోతున్నారు అనేది ఆ యాంగిల్లో బిజినెస్ పీపుల్ మీద చర్య తీసుకుని ఇంకా లిస్టు ప్రకటించలేదు ఎవరెవరని. ఇది ఒకటి. రెండవది, మనకి ఇరాన్లో మనం చాబహార్ అనే ఒక పోర్టులో మనం పోర్టు నిర్మాణం మెయింటెనెన్స్కి సంబంధించి మనం ఒప్పందం చేసుకొని ఇరాన్తో చేస్తున్నాం. 2018లో ఈ మిగతా ఆంక్షలన్నీ విధించారు, ఆయిల్ ఇంపోర్ట్ చేయకూడదు అవన్నీ. కానీ చాబహార్ పోర్టుకి సంబంధించి ఎగ్జంప్షన్ ఇచ్చింది అమెరికా గవర్నమెంట్. దాన్ని ఇప్పుడు రివోక్ చేశారు. అంటే ఇప్పుడు బ్యాన్ చేశారు. అక్కడ ఇండియన్స్ కానీ కంపెనీలు కానీ అక్కడ పనిచేస్తే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు. సో దీనివల్ల ఇండియాకి ఇబ్బంది. ఎందుకంటే ఆ పోర్టు ద్వారా మనకి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియాకి రూటు ఉంటుంది. లేకపోతే మనం పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి. పాకిస్తాన్ మన ఎనిమి, అందులో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. దాన్ని ఇప్పుడు ఆపాడు. సో ఈ 2 ఇండియాకి ఇబ్బంది కలిగించే విషయాలు. ఇది కాకుండా ఒక పెద్ద బాంబు పేల్చారు నిన్న. ఒక ప్రొక్లమేషన్ రిలీజ్ చేశారు. ఆ ప్రొక్లమేషన్ అంటే ప్రకటన అనుకోవచ్చు. అదేంటంటే, మన ఇండియా మీద కాదు, వరల్డ్ వైడ్గా కూడా అమెరికాలోకి వస్తున్న H1B వీసా అప్లికెంట్స్ మీద $1,00,000 ఫీజు పెట్టాడు. ఈ $1,00,000 అంటే అర్థమేంటి? మన దీంట్లో చెప్పాలంటే 88,09,000 ఇప్పుడున్న ఈ రోజుకి ఉన్న కరెన్సీ. అంటే మన డాలర్ మారకం విలువ 88 రూపాయలు, ఇప్పుడు 88 రూపాయల 9 పైసలు. దాని ప్రకారం 88 లక్షలు అనుకుందాం, రౌండ్ ఫిగర్. 88 లక్షలు ఒక H1B వీసాకు మనం అప్లై చేయాలంటే ఫీజు కట్టాలి. ఇది నిజానికి పిడుగు లాంటి వార్త అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు H1B వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ స్కిల్డ్ వర్కర్స్కి ఇచ్చే వీసా. ఇది మామూలుగా 3 ఏళ్ళ వరకు ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి గ్రీన్ కార్డుకి అప్లై చేసి అది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఇచ్చేయచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఏదేమైనా 6 ఏళ్ళ పాటు అనుకోవచ్చు. ఈ 6 ఏళ్ళ పాటు అక్కడ ఉండాలంటే ఈ H1B వీసాకి రెన్యువల్కి కూడా ఫీజు పెట్టారు. సో అంటే 3 ఏళ్ళకి నువ్వు 88 లక్షలు కట్టాలి. ఇంత కట్టి అక్కడికి వెళ్ళి అక్కడ జాబులు నీకు సంవత్సరానికి 88 లక్షలు వస్తుందా? యాన్యువల్ ఫీజు ఇది. 3 ఏళ్ళు కాదు, సారీ, యాన్యువల్ ఫీజు.
సంవత్సరానికి 85 లక్షలు కట్టాలి. సంవత్సరానికి 85 లక్షలు నువ్వు కట్టితే నీకు ఎంత జీతం రావాలి? కనీసం డబ్బులు రావాలి కదా. సో అంటే 1,70,00,000 ఎంతో రావాలి నీకు సంవత్సరానికి. వస్తే కానీ నువ్వు ఇది ఎంట్రీ లెవెల్లో అంత రాదు. ఎంట్రీ లెవెల్లో నీకు అంత శాలరీలు రావు అక్కడ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇండియన్స్కి ఈ ప్రభావం ఇది ఓన్లీ ఇండియన్స్ మీద కాదు, అందరికీ చేశాడు. వాళ్ళు దాంట్లో రాసింది ఏమంటే యునైటెడ్ స్టేట్స్ ఏలియన్స్ అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎంటరింగ్ ఇన్ యుఎస్ అని పెట్టాడు. ఏలియన్స్ అని వాడారు వాళ్ళు. ఏలియన్స్ అని అంటే మనల్నంతా ఏలియన్స్ అనే గ్రహాంతర జీవుల్లాగా వాడుతున్నారు వాళ్ళు. అంటే బయటి వాళ్ళు యుఎస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ రెన్యువల్ ఫీజు అనేది $1,00,000 ప్రకటించారు. దీంట్లో కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఆల్రెడీ అమెరికాలో H1B వీసా తీసుకొని ఉంటారు. వాళ్ళు రెన్యువల్ చేస్తే వాళ్ళకు కూడా పడుతుందా, లేకపోతే బయట ఉండి వచ్చే వాళ్ళకే పడుతుందా? ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది దీంట్లో. అట్లాగే దీంట్లో ఇంకో కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా పెట్టారు. ఒకటి అమెరికా నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడే స్కిల్డ్ వాళ్ళు ఇప్పుడు నాసాను ఇంకొకటి సైంటిస్టు ఇంకొకరు వెళ్తే వాళ్ళకి ఈ ఫీజు ఉండదు. అట్లాంటివేవో కొన్ని కూడా ఉన్నాయి. ఏదేమైనా అమెరికాలో పెట్టిన ఈ రూల్ ఏదైతే ఉందో, నిన్న ట్రంప్ చేసిన ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, ఇది ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికాకి టోటల్గా 1 ఇయర్లో H1B వీసాలకు అప్లై చేసే దాంట్లో టోటల్లో ఇండియా 73% ఉంది. అంటే 100 మంది అప్లై చేస్తే ప్రపంచవ్యాప్తంగా 73 మంది ఇండియన్సే అప్లై చేస్తున్నారు. అంతమంది స్కిల్డ్ వాళ్ళు మనోళ్ళు వెళ్తున్నారు అక్కడికి. సో ఈ 73 మంది అంటే యావరేజ్లో 1,10,000 మొన్న లాస్ట్ అంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ కానీ డేటా తీసుకుంటే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఫైనాన్షియల్ ఇయర్లో 1,10,473 అప్లికెంట్స్ ఉన్నారు H1B వీసాలకి. సో అంటే ఏంటి, సంవత్సరానికి యావరేజ్లో 1,00,000 మంది ఈ స్కిల్డ్ వర్కర్స్ మన వాళ్ళు వెళ్తున్నారు. దీంట్లో 2 రకాల వాళ్ళు వెళ్తారు. ఒకటి అమెరికన్ కంపెనీస్లో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు. 2 మన ఇండియన్ కంపెనీస్ అమెరికాలో యాక్టివిటీస్ చేస్తాయి. ఇప్పుడు TCS కానీ ఇన్ఫోసిస్ ఇలాంటివి ఇండియన్ కంపెనీస్, కానీ వాళ్ళకి అమెరికాలో కూడా బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్కి ఇక్కడ నుంచి వీళ్ళు పంపిస్తారు, H1B వీసా కింద పంపిస్తారు. మామూలుగా ఇలా పంపించేటప్పుడు ఏంటంటే వాళ్ళకి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే బీటెక్ MBAనో ఆ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత ఆఫర్ లెటర్ ఉండాలి. అక్కడ పనిచేయడానికి జాబ్ ఇస్తున్నట్టుగా ఆఫర్ లెటర్ ఉండాలి. తర్వాత స్పాన్సర్షిప్ ఉండాలి, అక్కడ కంపెనీ స్పాన్సర్ చేయాలి. ఈ 3 ప్రధానం అన్నమాట H1B వీసాకి. అవి కాకుండా ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇది 2 రకాల ప్రభావం ఇండియా మీద చూపిస్తుంది. ఒకటి, మన ఎంట్రీ లెవెల్ లేకపోతే మిడ్ లెవెల్లో వెళ్ళే వర్కర్స్ వెళ్ళలేరు. ఎందుకంటే 88 లక్షల సంవత్సరానికి రెన్యువల్ ఫీజు పెట్టేయడం వల్ల ఈ 88 lakhs కడితే నేను చెప్పినట్టుగా కనీసం డబ్బులు రావాలి, అక్కడ మళ్ళీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇంత చేసి పోయే పరిస్థితి లేదు. రెండవది, ఇక్కడున్న కంపెనీలకు కూడా ఇబ్బంది. ఇక్కడున్న TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అమెరికాలో బ్రాంచెస్ పెట్టి అక్కడికి వీళ్ళని పంపించడం ఇబ్బంది. దానివల్ల ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఆల్టర్నేటివ్ అంటే, ఒకటి అమెరికన్ పౌరులకే జాబులు ఇవ్వాలి. 2 ఇక్కడే పెట్టుకొని ఇక్కడ నుంచే సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది 2 కూడా కష్టమే వాళ్ళకి. ఎందుకంటే అక్కడ వర్కర్స్ని పెట్టుకోవాలంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలి, మన వాళ్ళకైతే తక్కువ ఇవ్వచ్చు. ఇక్కడ చేయాలన్నా ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీస్ అంటే కూడా ఇబ్బంది. ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ కంపెనీలకు ఉన్నాయి. అయితే ట్రంప్ ఇప్పుడు ఆయన ఏదో చాలామంది అతను మ్యాడ్గా అయ్యి అతను ఏదో చేస్తాడంటారు, కానీ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అనే ఒక సామెత ఉంది. ఆ మ్యాడ్నెస్లో కూడా ఒక పర్పస్, వ్యవహారం ఉన్నాయి. ఎందుకు పెట్టాడంటే ట్రంప్ ఫిలాసఫీ ఏంటి, మగా అంటారు. మగా అంటే MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా గ్రేట్గా ఉన్నింది ఒకప్పుడు, ఇప్పుడు లేదు, మళ్ళీ గ్రేట్గా చేయాలి అనేది ఒక థియరీ. అట్లాగే అమెరికా ఫస్ట్ అనే థియరీ. అమెరికాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అమెరికాలో ఉండే పౌరులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
అనేది, అంటే అమెరికా అని అనేక మంది దోచుకుంటున్నారు, దాన్ని అరికట్టాలి. సో ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఉండే కంపెనీలు కావచ్చు, లేకపోతే ఇండియాని కానీ మిగతా దేశాల్లో ఉండే కంపెనీలు ఉండి అక్కడ బ్రాంచ్లు ఉండే వాళ్ళు కావచ్చు, విదేశాల నుంచి వర్కర్స్ని, స్కిల్డ్ లేబర్ని ఇక్కడికి తీసుకొచ్చి పనిచేయించడం వలన అక్కడ లోకల్ వాళ్ళకి నిరుద్యోగం ఉంటుంది, లోకల్ వాళ్ళకి జాబ్ మార్కెట్ ఉండట్లేదు అనేది చెప్తున్నాడు ట్రంప్. అందుకని వీళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళ తగ్గుతారు కాబట్టి ఆ మేరకి అక్కడ కంపెనీలు లోకల్స్కి జాబ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది ట్రంప్ లాజిక్. దీనివల్ల ట్రంప్కి ఉపయోగం, ఎందుకంటే అమెరికాలో సింపతి వస్తుంది. ఆల్రెడీ అమెరికాలో లేబర్ అన్రెస్ట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వర్కర్స్ చాలా డిమాండ్ల మీద ఆందోళన చేస్తున్నారు. దీన్ని సరిచేయడం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన మీద ఆందోళన వస్తున్నాయి. మొన్న కూడా నేను చెప్పాను, సెప్టెంబర్ 1న కూడా లేబర్ డే సందర్భంగా 50 రాష్ట్రాల్లో 1000 ప్రదర్శనలు ట్రంప్కి వ్యతిరేకంగా జరిగాయి. సో దీన్ని ప్యాసిఫై చేయడం కోసం ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను చూడండి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ నిర్ణయం కోర్టులో చెల్లుతుందా అనేది ఒక సమస్య, ఎందుకంటే కంపెనీలు చాలా వరకు కోర్టులకు వెళ్తాయి. కంపెనీ చెల్లుతుందా అనేది ఒక డౌట్. చెల్లినా చెల్లకపోయినా ప్రజల్లో అయితే అతనికి మైలేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. రెండవది, దీనివల్ల అక్కడ కంపెనీలకు కూడా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు లోకల్గా మామూలుగా మనవాళ్ళు అనుకోండి, సంవత్సరానికి $60,000 ఇస్తే మనవాళ్ళు పనిచేస్తారు హ్యాపీగా. అక్కడ వాళ్ళకి మినిమం $1,00,000 ఇవ్వాలి, ప్లస్ అదర్ పెర్క్స్ అంటారు, అదర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకోటి ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. మనవాళ్ళు అవేమి అడగరు, జీతం ఇస్తే చాలరా బాబు అని మనవాళ్ళు అక్కడ పోయి అడ్జస్ట్ అవుతారు. సో ఇప్పుడు ఇది ప్రాబ్లం అన్నమాట. సో చాలామంది అక్కడ రెన్యువల్ కూడా కట్టలేక వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి అమెరికాకి H1B వీసా మీద వెళ్ళడం కష్టమవుతుంది. రెండోది, అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డు కోసం ట్రై చేయాలంటే ఆల్రెడీ బ్యాక్లాగ్ చాలా ఉంది. ఈ క్రమంలో వీళ్ళకి మూలిగే నక్క మీద తాటి పండు పడిన పాత సామెత లాగా అయిపోతుంది. ఆల్రెడీ మూలుగుతుంది మన పరిస్థితి. ఇక్కడ నుంచి అక్కడికి పోయేవాళ్ళ మీద అనేక ఆంక్షలు పెరిగాయి, విద్యార్థుల మీద పెరిగాయి. ఇంతకుముందు విద్యార్థులు చదువుకుంటూ సంపాదన చేసేవాళ్ళు, ఇప్పుడు అది సాధ్యం కాదు. అట్లాగే ఇప్పుడు H1B వీసా స్కిల్డ్ ఇది కూడా పోలేరు. ఇంకా ఆల్టర్నేటివ్ ఏమంటే కెనడాకో, ఆస్ట్రేలియాకో, యూరోపియన్ కంట్రీస్కో మన వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీన్ని ట్రంప్ మన మోడీ ఏం చేయాలంటే, ఒకటి దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయడం, అవన్నీ చేస్తూనే ఉండాలి. రెండవది, అమెరికా మీదనే డిపెండ్ అవ్వకుండా, మనం ఎంతసేపటికి సాఫ్ట్వేర్ అంటే అమెరికా 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 అనేది అనుకుంటున్నాం, అది కాకుండా మిగతా దేశాల మీద కూడా ఫోకస్ చేయాలి, అంటే డైవర్ట్ చేయాలి. అట్లాగే ఇండియాలో కూడా వివిధ కంపెనీలు పెట్టడం ద్వారా ఇండియాలోని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇండియాలో కూడా మంచి శాలరీస్ ఇప్పించే కార్యక్రమం చేయొచ్చు. సో ఈ మెథడ్లో మోడీ కూడా ఖచ్చితంగా ఈ మెజర్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.